హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్. ఇవాళ ఫుడ్ స్టోరీస్లో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తీరం కిచెన్కి వచ్చేసాం. ఇక్కడ చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా తీరం కిచెన్ని విజిట్ చేస్తున్నారు. ఎందుక అంటే ఇక్కడ సీ ఫుడ్ వెరీ ఫేమస్. మరి సీ ఫుడ్ మాత్రమే కాదు, వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్ థాలీస్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ రెసిపీ విధానం ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఎందుకు అంత స్పెషల్ అనేది కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి. కిచెన్లోకి వచ్చేసాము. సో మరి తీరం కిచెన్లో చాలా స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు చేసి చూపించడానికి హెడ్ చెఫ్ ఉన్నారు మనతో పాటు మోహన్ గారు. ఆయనతో మాట్లాడి ఎటువంటి రెసిపీ ప్రిపేర్ చేయించబోతున్నారు అనేది మాట్లాడదాం. హలో మోహన్ గారు. హాయ్. మనం ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయించబోతున్నారు? పన్నీర్ కరకర. ఓకే, పన్నీర్ కరకర ప్రిపేర్ చేయించబోతున్నారు. సో మరి పన్నీర్ కరకర ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పండి. పన్నీర్, ఓకే, జీరా పౌడర్, ఓకే, సాల్ట్, ఓకే, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఓకే, స్ప్రింగ్ ఆనియన్, ఓకే, ఆనియన్, ఓకే, గ్రీన్ చిల్లీ, జింజర్. ఓకే. మనం ముందుగా రుమాలి రొట్టెతో చేసుకున్నాం మైదా తోటి. ఇది ఓకే, అంటే రోటీ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటామా? ఎస్ మేడం. ఓకే ఫైన్, రైట్. మరి ఇవన్నీ తీసుకున్నాం కదా, సో ఎలా ప్రిపేర్ చేయాలి దీనికి? ఓకే మేడం, మా షెఫ్ రంజన్ తను చేసి చూపిస్తారు. హలో. ఓకే, సో ఏం చేస్తారు ఫస్ట్? ఏం చేస్తారు? ఇది పన్నీరేనా? పన్నీర్ గ్రేట్ చేస్తాం. గ్రేట్ చేస్తారా? ఓకే. జింజర్ గ్రేట్ చేసిన పన్నీర్ ని తీసుకుంటున్నాము. దాంట్లోనే జింజర్ అంతా కూడా స్లైస్ గా కట్ సన్నగా తరిగి చేసుకున్నాము. గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తరిగి చేసుకోవాలి మేడం. ఓకే, సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. స్ప్రింగ్ ఆనియన్ కూడా ఓకే సన్నగా తరుక్కునేవి. కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఓకే, సాల్ట్, జీరా పౌడర్. ఓకే. సో ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలా దీనికి? ఓకే. సో ఈ రెసిపీ ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మొత్తం? మినిమం 15 మినిట్స్ మేడం. 15 మినిట్స్ పడుతుంది. ఓకే, ఇది ఎలాగా స్నాక్ ఐటమ్ లాగా తీసుకుంటారన్నమాట? అవును మేడం. ఆయిల్ లో మొత్తం డీప్ ఫ్రై చేస్తారా? ఆయిల్ డీప్ ఫ్రై మేడం. ఓకే, రైట్. మొత్తం కలిపేసాము. ఇంగ్రీడియంట్స్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా మిక్స్ చేసేయాలి వెల్గా. తర్వాత దానికి మనం రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకోవాలి మేడం. వీటిని బాల్స్ గా చేసుకోవాలా? తర్వాత దాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే, లోపల స్టఫింగ్ అవుతుంది. ఇవి బాల్ లోపల వేసి బాల్ లాగా చేసుకోవాలన్నమాట. స్టఫింగ్. రైట్. సో ఇది ఎగ్ యాడెడ్ అవుతుంది మేడం. ప్రోటీన్ ఎలా చేసుకోవాలి? ఎగ్ బార్ ప్రిపేర్ करके बताओ. సో మనం పన్నీర్ స్లైసెస్ ఇవన్నీ కలిపి యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని బాల్ లాగా చేసుకోవాలి. బాల్ లాగా చేసుకున్న తర్వాత ఎగ్ కోటింగ్ ఇవ్వాలి మేడం, మనం పట్టుకోవడానికి. ఓకే, ఇది వచ్చేసి ఎగ్ కోటింగ్ అండి. ఎగ్ ఇది. సో ఎగ్ లో డిప్ చేసుకున్నారు. ఒకవేళ అది రోల్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో పన్నీర్ స్టఫ్ అంతా లోపల ఉంటుంది. అండ్ మనం ఏదైతే చపాతీ స్లైసెస్ లాగా చేసుకున్నామో దాన్ని ఇలా రోల్ లాగా చేశారు. ఓకే, నైస్. అన్ని ఇలాగే చేసేసుకోవాలా? అవును మేడం, అన్ని ఇలానే చేస్తాం. ఓకే, దీని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై. రైట్ రైట్. తీరంలో స్పెషల్ ఐటమ్స్ ఏంటి? సిగ్నేచర్ ఐటమ్స్ అంటే ఏం చెప్తారు? సిగ్నేచర్ ఐటమ్ అంటే మనకి వచ్చేది పన్నీర్ కరకర, ఓకే, కొత్తిమీర తవా చేప, చిట్టి రొయ్యలు, ఓకే, అండ్ చిట్టి పీతలు, ఓకే, మటన్ గీ రోస్ట్, మనకి స్పెషల్గా ఉలవచారు, మొగలై పులావ్, మిక్స్ మొగలై పులావ్, ఆల్ సీ ఫుడ్ మనకి చాలా. ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు ఇక్కడ? నేను 2 months నుంచి, జస్ట్ 2 months అయింది. ఓకే, రైస్. ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అంతా కూడా మీరు ప్రిపేర్ చాలా బాగుంటుంది. గెస్ట్ అందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? ఏవి ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎక్కువ ఆర్డర్ చేసేది సీ ఫుడ్ మేడం. సీ ఫుడ్ ఏనా? చాలా. అదే బయట కూడా విన్నాం మేము, తీరంలో సీ ఫుడ్ బాగుంటుంది, ట్రై చేయండి అన్నట్టుగా. మరి సీ ఫుడ్ అంటే ఫ్రెష్ గా ఉన్న వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో మరి ఎలా మీరు చూస్ చేసుకుంటారు? కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం మేడం. ప్రతి 2 days, ఎవ్రీ 2 days కి మనం ప్రతిరోజు ఎక్స్పోర్ట్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఏమేమి ఉంటూ ఉంటాయి మన దగ్గర స్పెషల్ గా? స్టఫ్డ్ క్రాబ్ ఒకటి ఉంది మేడం స్పెషల్ గా. చిట్టి పీతలు, ఓకే, పీతలు, రొయ్యలు, చేపలు. ఓకే, చేపల్లో కూడా రకాలు ఉంటాయి కదా, సముద్రం చేప అంటే. యాక్చువల్లీ మనం సముద్రం సీ ఫుడ్ కూడా తీసుకుంటున్నాము. అండ్ మొరలు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. కొర్రమీను కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. కొర్రమీను కూడా తీసుకుంటాం. ఓకే, అంటే దాంట్లో బోన్లెస్ గా, అంటే ఒకటే బోన్ ఉంటుంది. బోన్లెస్ రెండు కూడా ఇస్తున్నాం. రెండు ఇస్తున్నాం. ఓకే ఓకే. సో మనం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో దీన్ని మొత్తం డీప్ ఫ్రై వెళ్తుంది అనమాట. చూద్దాం డీప్ ఫ్రై అయ్యాక ఎలా ఉంటుందనేది.
ఎంతసేపు పడుతుంది డీప్ ఫ్రైకి? మినిమం 5 minutes 6 minutes. 5 to 6 minutes అంతే. ఓకే. జనరల్గా ఇన్స్టంట్ ఐటమ్సే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, సో ఎక్కువగా వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడరు. సో వచ్చిన వెంటనే ఏది ఎక్కువగా ప్రిపరేషన్ కంటే టైం పడుతుంది జనరల్గా? అంటే మీరు కొంత ఈ మధ్య కాలంలో ఏంటంటే మీరు ఐటమ్ ఇది చెప్పారు కానీ టైం పడుతుంది అని అంటూ ఉంటారు కొంతమంది. సో మీరేం చెప్తారు ఇన్స్టెంట్గా తొందరగా కావాలి అనుకున్న వాళ్ళకి ఐటమ్స్ ఏవి అని? మనం అన్నీ ఇన్స్టెంట్గానే రెడీగా ముందుగా పెట్టుకుంటాం మేడం, ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా ఉంటాము. గెస్ట్ ఏమి ఆర్డర్ ఇచ్చినా సరే ఇమీడియట్లీగా జస్ట్ 10 minutesలో టేబుల్కి వెళ్ళిపోయేటట్లే మనం ట్రై చేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ఇది ప్రోటీన్ ఫుడ్గా తీసుకునే వాళ్ళకి చపాతీ ఇప్పుడు చాలామంది రోల్స్ లాగా చేసుకొని తింటూ ఉంటారు కదా, సో అలా ఇలా స్టఫ్ చేసుకుని తింటాం కూడా వాళ్ళకి కొంచెం హెల్తీగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ ఉంటుంది, మనం యూజ్ చేసేది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు మేడం, ఈజీగా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. మామూలుగా వాడే ఆయిల్ కాకుండా మనం ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే మనం యూజ్ చేస్తుంటాం. అవునా? ఓకే ఓకే. సో రెసిపీ కూడా చాలా త్వరగానే అయిపోయింది. ఈజీగా మనం పన్నీర్ తోటి చపాతీ పిల్లలకి కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నట్లయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. పన్నీర్ చాలా మంది హెల్తీ కానీ తినడానికి ఇష్టపడరు అనమాట. సో పిల్లలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే అరే ఇది కొత్త ఐటమ్ లాగా ఉంది అని చెప్పేసి చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినొచ్చు, చేతికి ఇచ్చేస్తే తినేలాగే ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏవి పెద్దగా కారము లేకపోతే అట్లా ఏం లేదు, అన్ని ఫైన్గా చాప్ చేసినవే. కొంతమంది ఆనియన్ ఇష్టపడరు, కొంతమంది మిర్చి ఇష్టపడరు, అలా ఇష్టపడని వాళ్ళని కూడా ఈజీగా తినేయచ్చు. యా అయిపోయిందండి. ఓకే. ఇవి మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేస్తాం. ఓకే ఫైన్. సో చూసాం కదండి, మొత్తానికి పన్నీర్ కరకర రెడీ అయిపోయింది. ఇది తీరం వారి సిగ్నేచర్ ఐటమ్ అనమాట. సో చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైతే పన్నీర్ ఐటమ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఇలా పన్నీర్ కరకర ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ కూడా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ చేశాక చెప్తాను ఎలా ఉందో. సో ఇందాక మనం పన్నీర్ కరకర చూసాం కదా, చాలా క్రంచీగా ఉండే ఐటమ్ని టేస్ట్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి పన్నీర్లోనే ఇంకొక ఐటమ్ పన్నీర్ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు. సో మన మోహన్ గారితో మాట్లాడదాం. యా మోహన్ గారు, పన్నీర్ వెల్లుల్లి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపించండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ మేడం. ఓకే, దీనికి ఏమేమి కోట్ చేశారు? ఓన్లీ మైదా అండ్ కార్న్ఫ్లవర్. ఓకే, కార్న్ఫ్లోర్ మైదా కలిపేసి ఫ్రై చేశారా? ఫ్రై చేసాం మేడం. ఓకే, ఫ్రై చేసి పెట్టుకున్నారు అనమాట. సో మైదా కార్న్ఫ్లోర్ దీనికి కోట్ చేసి ఫ్రై చేసి పన్నీర్ని పక్కన పెట్టుకున్నారు. ఫైన్. దీని తర్వాత ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకున్న పన్నీర్ వెల్లుల్లి కారం. సో పన్నీర్ వెల్లుల్లి కారానికి కావాల్సిన వెల్లుల్లి కారం ఇది. యా, దీంట్లోనే వెల్లిపాయలు, ధనియాల పొడి, మిర్చి ఉంటుంది, ఎండుమిరపకాయలు ఉంటుంది. సో వెల్లుల్లి కారం ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. రైట్. తర్వాత కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, ఓకే, గార్లిక్, ఓకే, దానికి సరిపడా సాల్ట్, ఓకే, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, ఆయిల్. ఇంకా సో ఇవన్నీ దీంట్లోనే వచ్చేసాయా? అవును మేడం, వెల్లుల్లి కారంలోనే వచ్చేసాయి. ఓకే రైట్. ఒకసారి ఎలా చేస్తాం ప్రిపరేషన్ చేసి చూపిస్తారా? చేస్తాం సార్. సో మన చెఫ్ గణపతి గారు చేసి చూపించబోతున్నారు అనమాట పన్నీర్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. సో పన్నీర్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి. సో అన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు తీరంలో వచ్చేసి ఇవన్నీ కూడా సిగ్నేచర్ ఐటమ్స్. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు షోర్గా ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇంట్లో మనం పన్నీర్కి సంబంధించి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటాం కానీ అవి నార్మల్ రెగ్యులర్గా చేసుకునేవి, కానీ ఇక్కడ తీరంలో చాలా స్పెషల్ అనమాట. సో ప్యాన్ వేడి చేసుకున్నాము, దాని తర్వాత ఆయిల్ వేసుకున్నాము, అది వేడైంది. వేడయ్యాక వెల్లుల్లి అండ్ చాప్గా ఫైన్గా చాప్ చేసుకున్నా మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాం అనమాట. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం. యా, సో మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసాము అండ్ మిర్చి వేసాము, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అనమాట. సో అది ఆల్రెడీ దాంట్లో ధనియాలు వస్తాయి, వెల్లుల్లి వస్తుంది, కారం వస్తుంది. సో అదంతా కూడా మన తీరం వాళ్ళు స్పెషల్గా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అని చెప్పొచ్చు. యా, దాని తర్వాత ఒక్కొక్కటి జీరా పౌడర్, ధనియా పౌడర్, కావలసినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి సన్నటి మంట మీద మంచిగా కుక్ అయ్యేంత వరకు వేసుకుంటున్నారు. సో దీని తర్వాత కారం యాజ్ యూజువల్. మనకి ఎక్కువ కారం కావాలనుకుంటే మాత్రం కారం యాడ్ చేసుకుంటాం. ఓకే, లేకపోతే ఇందులో మనకి సరిపడినంత కారం ఇందులోనే ఉంటుంది. ఓకే రైస్. తర్వాత కొంచెం గ్రేవీ టైప్ రావాలేమో మేబీ, సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. యా,
ఆల్రెడీ మనం పన్నీర్ వెల్లుల్లి కారంకి వచ్చేసి వెల్లుల్లి కారం పౌడర్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది సరిపోతుంది అనుకుంటే మళ్ళీ సెపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు. లేదు నాకు ఇంకా స్పైస్గా కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ సెపరేట్గా కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం లైట్గా ధనియా కొత్తిమీర వేసుకున్నారనమాట, ఫైన్గా చాప్ చేసుకున్నది. అదంతా కూడా గ్రేవీ టెక్స్చర్ అంతా కూడా మంచిగా మనకు తెలుస్తుంది క్లియర్గా. యా చాలా తక్కువగానే వాటర్ తీసుకున్నారు, జ్యూసీగా ఉండాలి కదా కొంచెం. యా దీని తర్వాత పన్నీర్. యా ఆల్రెడీ మనం పన్నీర్కి వచ్చేసి మైదా కార్న్ఫ్లోర్ అదంతా కోక్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకున్నాము, అది వేసేస్తున్నారు. యా ఇది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది కదండి, 10 to 15 minutesలోనే అయిపోతుంది ఈజీగానే. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే. సో చాలా సింపుల్, ఇంట్లో కూడా మనము ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకు దగ్గర ఉంటాయి కాబట్టి. స్ప్రింగ్ ఆనియన్ పైన యాడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది అంతే, హార్డ్లీ ఒక 10 minutes పడింది అంతే కదా. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉండేది. యా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మన ఇంట్లో దొరికే సింపుల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తోనే పన్నీర్ని చాలా డిఫరెంట్గా ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. పన్నీర్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఆనియన్ తోటి తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. సో టేస్ట్ చేద్దాం, ఎంత బాగుంటుందో టేస్ట్ చేశాక చెప్తాను. ఓకే, ఇంతవరకు మనం తీరం కిచెన్లో వెజ్ ఐటమ్స్ చూసాం కదా, ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ చూడబోతున్నాం అనమాట. సో ఏంటి అనేది మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. యా మోహన్ గారు ఇప్పుడు ఏ రెసిపీ చూపించబోతున్నారు? కొత్తిమీర తవా చేప. యా కొత్తిమీర తవా చేప చేసి చూపించబోతున్నారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఏమేం కావాలి దానికి? ఫిష్ మేడం. ఓకే, ఈ ఫిష్ ఏంటి స్పెషల్ ఏదైనా ఉందా దీనికి? అవును మేడం, భాషా ఫిష్ యూజ్ చేస్తాం మేడం మనం, బోన్లెస్. ఓకే, సో ఇది కూడా మీరు బయట నుంచి అక్కడ నుంచి తెప్పించుకుంటాం, రాజమండ్రి నుంచి తెప్పించుకుంటాం. ఓకే, సో బోన్లెస్ ఉంటుందా? ఇది ఒకటి కూడా ముళ్ళు ఉండదా? ఒకటి కూడా ముళ్ళు, బోన్లెస్. ఓకే ఓకే రైట్. సో మొత్తం అంతా కూడా పీల్ చేసేసారు దాని పైన ఉన్నదంతా కూడా. యా ఇలా ఉంటుంది. ఇది భాషా ఫిషా? ఓకే, భాషా ఫిష్ ఇది బోన్లెస్, ఒక్కటి కూడా ముళ్ళు ఉండదు దీంట్లో, మామూలుగా తినేయచ్చు అనమాట చికెన్ లాగానే. ఓకే రైట్, దీన్ని తీసుకున్న తర్వాత చేయించుకోవడానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం మేడం. ఇదేంటి? కొత్తిమీర, ఓకే, పుదీనా, ఓకే, గ్రీన్ చిల్లీ, ఓకే, అందులో మనం బ్లాక్ సాల్ట్ వేసి మనం మ్యాగ్నేషన్ చేసుకోవడానికి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో మ్యారినేషన్ కోసము ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, అలాగే పుదీనా, బ్లాక్ పెప్పర్ వేసేసారనమాట. సో వేసి బ్లాక్ సాల్ట్ వేశారు. సో అదంతా కూడా గ్రైండ్ చేసేసి తర్వాత ఇలా అవుతుంది అది. సో దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి, దానికి కలిపేసుకోండి చికెన్ ఫిష్కి. ఓకే, యా మ్యారినేట్ చేసి డైరెక్ట్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చా, మళ్ళీ కొద్దిసేపు ఉంచాలా? ఏం లేదు మేడం, ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇది కూడా మనకి సిగ్నేచర్ ఐటమ్ అయినా మనకి ఇక్కడ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఫిష్కి వచ్చేసి ఇదొక ప్రాబ్లం ఏంటంటే ముళ్ళు ఉంటుందని తినడానికి కొంచెం భయపడుతూ ఉంటారు, ఎక్కడ ఇరుక్కుంటుందో ఏమో అని చెప్పేసి. సో దీంట్లో ఎలాగో ముళ్ళు లేదు కాబట్టి, బోన్లెస్ కాబట్టి ఈజీగా తినొచ్చు. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీగానే 10 to 15 minutesలో అయిపోతుంది. సో ఫిష్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా డైట్లో చాలామంది ఫిష్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో మనం మ్యారినేట్ చేసేసుకున్నాము. మ్యారినేట్ చేసుకున్న తర్వాత గ్రీనిష్గా ఇలా అయిపోతుంది అనమాట. సో మామూలుగా మనం చికెన్ ఏదైనా మ్యారినేట్ చేసుకుంటే ఒక 1/2 hour 40 minutes రెసిపీని బట్టి మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లోనో బయటనో పెడుతూ ఉంటారు. ఇలా ఫిష్కి మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసేయచ్చు. సో మ్యారినేట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. యా దీన్ని మనం ఇప్పుడు కుక్ చేద్దాం. కొత్తిమీర తవా చేపకి మనం ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసాం కదా. సో ఇప్పుడు ప్యాన్ వేట్ చేసుకున్నాము, లైట్గా ఆయిల్ వేసి వేట్ చేసుకున్నారనమాట. ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా మనం చేప ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవునా? ఓకే, సో దీన్ని మనం మామూలుగా గ్రిల్ పెట్టి చేసుకుంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు అనుకుంటారు కదా. ఓకే, అండ్ మనకి చాలా మంది కడ్డీలకు కూడా పెట్టి ఇచ్చేసుకుంటారు చికెన్, బార్బిక్యూ లాగా చేసుకుంటారు, ఇలా కూడా చేసుకోవచ్చు కదా దీన్ని. ఓకే,
యా ఇదే ఫిష్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు తవా మీద చేస్తున్నాం కదా, ఆయిల్ చాలా తక్కువ వేసి ఇలా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం బార్బిక్యూ చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ గ్రిల్ మీద కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, రెండు వైపులా ఫ్రై, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకున్నా మనకు అల్టిమేట్గా ఏంటంటే ఎక్కువ ఆయిల్ యూస్ అవ్వద్దు. సో మనకు కుక్ అవ్వాలి బాగా, సో అప్పుడే టేస్టీగా ఉంటుంది. యా స్పైసీ కూడా చాలా ఎక్కువగా ఏమి ఉండదు మేడం. ఫ్లేవర్స్ ఓన్లీ పుదీనా, కొరియాండర్, లైట్ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ వస్తుంటుంది అన్నమాట. సాల్ట్ కూడా మనం వేసేస్తామంటే మనం యూస్ చేసేది రాక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాం. చాలా సింపుల్గా అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, హార్డ్లీ 4 to 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే పడతాయి మనకి. ఫిష్ ఉంటే సరిపోతుంది, నీట్గా క్లీన్ చేసేసుకొని. బోన్లెస్ ఉంటే మనకు చాలా బాగుంటుంది అనమాట. బోన్ ఉంటే మనకు వచ్చి తినడానికి కష్టం అవుతుంది, బోన్లెస్ అయితే బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా కొంచెం రెగ్యులర్గా మనం రెడ్ కలర్లో ఉండే కాకుండా ఇలా కొంచెం గ్రీనిష్గా ఉంటుంది. గ్రీన్ చికెన్ ఎలాగో గ్రీన్ ఫిష్ లాగా అనమాట. అండ్ దీనికి ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మనకి హెల్దీ కూడా. చిన్న పిల్లలు కూడా బాగా తినొచ్చు మేడం, ఎందుకంటే స్పైసీ ఉండదు కదా. అవును, సో మనకు భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా పెద్దవాళ్ళే భయపడతారు, ఫిష్ ఉంటుంది కదా, ఫిష్లో ముళ్ళు ఉంటుంది, తినడానికి చాలా కష్టం, ఎక్కువ టైం టేకింగ్ అనుకుంటూ ఉంటారు. ఇలా అయితే పిల్లలే మంచిగా నీట్గా ఫోక్తో తినేసుకోవచ్చు, ఈజీగా స్నాక్ ఐటమ్గా కూడా ఇవ్వచ్చు అనమాట, బాగుంటుంది. యా ఫిష్లో వచ్చేసి ఎన్ని ఐటమ్స్ మీరు ప్రిపేర్ చేయగలుగుతారు ఇక్కడ? మనం ఇక్కడ సౌత్ ఇండియన్లో ఫిష్ ఆయిల్ ఫ్రై కూడా ఉంది మేడం. అది ఎక్కువ శాతం మొరలు ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే కొర్రమేను ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకే, టోటల్గా ఫిష్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? నెత్తల్లో ఒకటి ఉంటుంది మేడం చిన్నది, మళ్ళీ మనకి ఫిష్ ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ మనకి ఎక్కువ శాతం ఉండేది ఫిష్ మనకి వచ్చేది సందువా తీసుకుంటాం, పాంప్లెట్ అంటే అది కూడా హోల్ పాంప్లెట్ మనం ఇస్తూ ఉంటాం. ఓకే, కంప్లీట్ గా పెద్దది ఒకటే చేప. ఇంకా మనం ఏంటంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఓకే, అంటే వంజరం డైరెక్టర్ వంజరం అన్నమాట, సౌత్ ఇండియన్ స్టైల్లో వంజరం. ఓకే ఓకే, డైరెక్ట్ చేప మొత్తం డైరెక్టర్ హోల్ ఫిష్ మొత్తం అదే ఉంటుంది అన్నమాట. ఓకే, యా దీనికి ఆయిల్ ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? కొంచెం కొంచెంగా అవసరం లేదంటారు? అవసరం లేదు మేడం, దీంతోనే కుక్ అయిపోతుంది. ఒక్క స్పూన్ ఉండాలి ఆయిల్ తోటి మనకి కుక్ అయిపోతుంది. ఓకే ఓకే, మనం బనానా లీఫ్లోని జస్ట్ రోల్ చేసి మళ్ళీ గ్రిల్ చేసుకొని బనానా లీఫ్తో పాటు సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ గ్రిల్ చేసుకోవాలా? దీనికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ జస్ట్ అంతే మేడం, రెండిట్లు మినిమం 10 minutesలో అయిపోతుంది. ఓకే, ఇదే ప్యాన్ మీద చేస్తారా మళ్ళీ? అవును మేడం, క్లీన్ చేసుకొని ఇదే ప్యాన్ మీద మనం చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇలా తవా మీద మనం వేసాం కదా, ఫిష్ కుక్ అయిపోయింది దాదాపుగా ఒక 70-80% కుక్ అవ్వాలి. 80% కుక్ అవ్వాలి మేడం. ఓకే, 80% కుక్ అయిపోయిన తర్వాత బనానా లీవ్స్ తీసుకొని బనానా లీవ్స్లో ఒక్కొక్కటి ర్యాప్ చేసి మళ్ళీ దీని మీదే అది కుక్ చేస్తారనమాట మళ్ళీ. సో అప్పుడు మనకి అయిపోతుంది. ఓకే, సో మనకి తెలుస్తుంది అది కంప్లీట్గా కుక్ అయిందా లేదా అనేసి. సో కలర్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఒక సైడ్ ఫ్లిప్ చేసేసారు, యా ఇంకొక సైడ్ ఫ్లిప్ చేస్తున్నారు. అండ్ చూస్తారా అక్కడ బనానా లీవ్స్ మీద తీసుకుంటున్నారు, బనానా లీవ్స్ మీద పెట్టి మళ్ళీ దాన్ని గ్రిల్ చేస్తారనమాట. ఆల్రెడీ చేపని సగం కుక్ చేసుకున్నాము, మళ్ళీ బనానా లీవ్స్లో తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనము కుక్ చేయడానికి పెట్టబోతున్నాం అనమాట. యా ఇలా మిగతా 20% బనానా లీఫ్లో కుక్ అయిపోతుంది మేడం. ఓకే ఓకే, ఇలా బనానా లీఫ్లో కుక్ చేయడం వల్ల ఏంటి, ఆల్రెడీ డైరెక్ట్ తవా మీద మనం మామూలుగా ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే చేసుకుంటారు చాలామంది. ఇలా చేయడం వల్ల ఏంటి? ఇది మనకి యాక్చువల్లీ ఇది ఒక మనకి సిగ్నేచర్ డిష్ మేడం. బనానా లీఫ్ తోటి సర్వ్ చేయాలి, డైరెక్ట్ కాకుండా బనానా లీఫ్తో అయినా సర్వ్ చేయాలి అని చెప్పేసి మనం ఇలా ప్రిపేర్ చేయడం. ఓకే, డైరెక్ట్ బనానా లీఫ్ తోటే మనం సర్వ్ చేసేస్తామా? సర్వ్ చేసేస్తాము. ఓకే ఓకే, రైట్. అండ్ మనం అంతకుముందు ప్రతిదీ కూడా బనానా లీఫ్లోనే తినేవాళ్ళం, హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు బనానా లీఫ్లో తినడం వల్ల. సో చాలా ఐటమ్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు కుక్ చేస్తున్నారు బనానా లీఫ్లోనే. సో మనకు దాదాపుగా ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత బనానా లీఫ్లో ర్యాప్ చేసి సో మిగతా 20 ఏదైతే ఉంటుందో అలా కుక్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇదే మనం సర్వ్ చేసేస్తారనమాట. సో చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యా ఏ డిష్కైనా కూడా గార్నిషింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తినాలి అన్న ఆశని ఇంకొంచెం పెంచుతుందనే చెప్పుకోవచ్చు. సో చూసారా టమాటాని ఫ్లవర్ లాగా కట్ చేసి ఆనియన్లో అండ్ మనకి ఇక్కడ క్యాబేజీ ఫ్లవర్ తోటి పెట్టారనమాట, ఆకుతోటి. డెకరేషన్ మాత్రం సూపర్గా ఉంది. సో చూసారా ప్రతి ఒక్కటి కూడా మనకు కొత్తిమీర తవా చేపని
క్లియర్గా తెలిసేలాగా మనకు బనానా లీఫ్లో కుక్ చేశారు కాబట్టి సర్వ్ చేసేటప్పుడు కూడా బనానా లీఫ్తోనే మనకు సర్వ్ చేస్తున్నారనమాట. సో చూడడానికి చాలా గ్రీనిష్గా కళ్ళకు చాలా హాయి కలిగించేలాగా ఉంది. సో తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు ఒకటి బోన్లెస్ ప్రోటీన్ ఫుడ్ అండ్ సీ ఫుడ్ చాలా మంచిది హెల్త్ కాబట్టి ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర తవా చేప రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం గుమాయిస్తుంది. సో మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయిందో. పీతల్లో డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. పీతలు తినాలి అని ఇష్టపడే వాళ్ళకి తినడం ఓకే, కానీ తినేటప్పుడు చాలా కష్టంగా తినాలేమో అని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకు స్టఫ్డ్ క్రాబ్ ఈరోజు రెసిపీ చూపించబోతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా పేరు, అండ్ తినడం కూడా చాలా ఈజీ అండి. సో చూద్దాం రెసిపీకి ఏమేం కావాలి, ఎలా చేస్తారు ప్రిపరేషన్ అనేది.